అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మైక్ టిముచలు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాండ్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. జూబ్లీహిల్స్ టికెట్ అలా ఇంటోళ్లకు, గోపీనాథ్ భార్యనే కరెక్ట్ అట బీఆర్ఎస్ కు. బీఆర్ ఆడోళ్ళ అకౌంట్ల 10,000. మోడీ మాటలిని ఖుషి అవుతుర్రు ఫుల్లు. ఇప్పటి నుంచి టికెట్ రేట్లు పెంచేదేలే, వెంకటరెడ్డి సార్ తేల్చిండు, మారేదేలే. తెలంగాణలో సినిమాటోగ్రఫీ మంత్రి ఉన్నట్ట లేనట్ట తనకు తెలియకుండా ఓజీ సినిమా రేట్లు పెంచే జీవోలు విడుదల చేస్తే ఏందన్నట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్కు ఎంత అవమానం, ఏం కథ. హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఓజీ సినిమా టికెట్ల రేట్లు ఎంతైనా పెంచుకునే దానికి ఏకంగా పర్మిషన్ ఇచ్చినట్టు ఓజీకి జీవో విడుదల చేసిండట. అంటే ఏందన్నట్టు సినిమాల మంత్రికి తెలియకుండా సినిమా వ్యవహారాలు నడుస్తున్నాయి అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నామకేవాస్ ఉన్నాడన్నట్టే కదా. దానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్కు కోపం కొండంత నాగం పాము తీరుగా బుస్స బుస్స బుస కొట్టాలి కానీ అవేం పట్టించుకోకుండానే నా శాఖల సీఎం దగ్గర ఉన్న హోంశాఖలు నిర్ణయాలు తీసుకునేది. అసొంటప్పుడు నన్ను సినిమాటోగ్రఫీ మంత్రిని ఎందుకు చేసినట్టు, నన్ను బొమ్మను చేసి మీరు పెత్తనం చేసినది అని కోపం చేయకుండా కూల్గానే ఉన్నాడట. తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను సాధారణంగా స్వాగతిస్తున్న మనుడే కాదు, తెలంగాణలో ఇక నుంచి టికెట్ రేట్లు పెంచుడు అనేదే ఉండదని కుండబద్దలు కొట్టిండు. అది చిన్న సినిమా పెద్ద సినిమా అనేది పక్కకు పెట్టి అన్ని సినిమాలకు ఒకటే తీరు సినిమా టికెట్ రేట్లు ఉండాలని బల్ల గుద్ది చెప్తే బల్లిరిగిపోయేటట్టే చెప్పిండు. సామాన్య జనం కూడా సినిమాలు చూసేటట్టే టికెట్ రేట్లు ఉండాలి తప్ప బలిసిన వాళ్ళకి ఒక తీరుగా బక్కపల్సిన వాళ్ళకి ఇంకో తీరుగా ఉండొద్దని చెప్పిండట. మరి చూడాలే కాటికాడు ఉన్నమాట కూటికాడు ఉంటుందో ఉండదో. పెద్ద సినిమాలు తీసిన వాళ్ళు మంత్రి దగ్గరకు వచ్చి మంచిగా చేసుకుంటే అప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారు. ఇంకా ఎన్నికలు వచ్చినాయంటే కొత్త కొత్త పథకాలు పుట్టుకొస్తాయి. 5 ఏళ్ళ అధికారంలో ఉండేదానికి ప్రజలను ఒక్క నెల భ్రమలలో ముంచే పథకాలు పెట్టుట్లా రాజకీయ లీడర్లకు మస్తు టాలెంట్ ఉంటుంది. ఇంతకు అప్పుడు సర్కారు తీసుకొచ్చిన కొత్త ముచ్చట ఏంటంటే ప్రతి మహిళ అకౌంట్లో 10,000 రూపాయలు వేసే పథకం తీసుకొచ్చిండు మోడీ సారు. అబ్బా ఎంత మంచి పని చేస్తున్నాడు, పండుగ ఖర్చులకు పనికి వస్తాయి పైసలు అనుకొని ఎగిరిగంతేస్తున్నారా? అట్లయితే పండుగ అప్పాల గంపల కాలేసినట్టే మీరు. ఎందుకంటే ఈ పథకం దేశం మొత్తానికి కాదు, ఒక బీహార్ రాష్ట్రంలోనే. ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి కదా, అందుకే ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన పథకానికి షురువు చేసిండు మోడీ సారు. మొత్తం 75 లక్షల మందికి 10,000 చొప్పున ఖాతాలలో డైరెక్ట్ పైసలు పడతాయట. దానికోసం సర్కారు 7,500 కోట్లు ఖర్చు పెడుతున్నదట. ఇక దీని మీద ఇన్ని రోజులు లేని పథకాలు ఇప్పుడే ఎందుకు పుట్టుకొస్తున్నాయి? ఇది అధికారికంగా ఓట్లను కొనే పనేనా? ఇది ప్రజాస్వామ్యాన్ని పబ్లిక్ ముంగట చంపుతున్నట్టే అని అంటున్నారు చాలా మంది. మరి అంతే కదా, ఉచితాలు వద్దు వద్దు అనేది వాళ్ళే, ఇట్లా ఉచితంగా పైసలు ఎన్నికల ముందు వంచేది వాళ్ళే. ఏందో ఏమో ఈ పథకాల ముచ్చట అని అంటుండ్రు. ఈ 10,000 అకౌంట్లలో వేసే ముచ్చట తెలిసిన బీఆర్ పబ్లిక్. కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాకున్నోడు మాత్రం దునియా మొత్తం చూస్తాడు అన్నట్టు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలల్లో బీఆర్ఎస్ వెనక ముందు అటుపక్క ఇటుపక్క అన్ని దిక్కులల్లో చూసుకుంటా దూసుకొని పోతున్నది. అన్ని పార్టీలు గురకబెట్టి నిద్రపోతుంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం బిరబిరుకుతున్నది. ఇప్పటికే పార్టీ ప్రచారాన్ని గల్లీ గల్లీనే వేసుకుంటారు వడివెంచింది. కేటీఆర్ మీటింగ్ మీద మీటింగ్ పెట్టుకుంటా కాంగ్రెస్ సర్కార్ని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కథం పట్టించే మాటలు మాట్లాడుతున్నాడు. ఇక ఇప్పుడు ఏ పార్టీకి ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు అనేది తెలుసుకోలేక సతమతం అవుతుంటే బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ భార్యనే పోటీకి దించాలని నిక్రం చేసిండ్రట. ఇంకేమున్నది, హైడ్రా పేరుతో ఇండ్లు కూలగొడుతున్నది సర్కార్ అనే ప్రచారం బాగానే వర్కౌట్ చేసింది. దీనికి తోడు ఇప్పుడు మాగంటి గోపీనాథ్ భార్య కాబట్టి కొద్దిగా సెంటిమెంట్ కూడా కలిసి వస్తుందని అంటుండ్రు. బీఆర్ఎస్ పార్టీ 100 అడుగుల ముందుంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా వేయలేదు. చాప కింద నీళ్ళ తిరగ బీఆర్ఎస్ ప్రచారాలు పబ్లిసిటీలు జనానికి దగ్గర అవుతుంటే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు మన్ను తిన్న మంజర గున్నల తీరుగా కదులుతలేవు మెదులుతలేవట. అందుకే ఇంత హుషారున్న బీఆర్ఎస్ పార్టీ కడమ పార్టీలకు డిపాజిట్ రాకుండా చేస్తుంది అన్నట్టు జూబ్లీహిల్స్ జనాలు. అసలు లెక్కకైతే ఉప ఎన్నికల అధికార పార్టీలు గెలుస్తుంటాయి, కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ముందే మేల్కొని ముందుకు సాగిపోతున్నది. మరి ఆఖరికి ఏం జరుగుతుందో చూడాలి. ఆదివాసి అడవి బిడ్డల బతుకు తామరాకు మీద నీటి బొట్టు తీరుగానే అవుతున్నది.
ఎప్పుడెప్పుడు రాగమైతాయో ఎప్పుడెప్పుడు రోగం అవుతాయో తెలియకుంటున్నది. కొత్తగూడెం జిల్లా ఆలపల్లి మండలం టేకులపల్లి అని ఊర్లో ఉండే నాగేశ్వరరావు అనే రైతు పోడు భూముల్లో వేసుకున్న పచ్చటి పత్తిని ఫారెస్ట్ వాళ్ళు రాత్రే పీకేసిండ్రట. వాళ్ళకి చేతులు ఎట్లా వచ్చినాయో ఏమో, బీడు పడ్డ భూమి సాపు చేసి ఇత్తనాలు కొనుక్కొచ్చి ఎరువుల కోసం తిప్పల పడి ఎంత కష్టం చేస్తే పత్తి చేను ఎత్తు పెరుగుతుంది చెప్పుండ్రి. పొద్దున్నప్పుడైతే ఆదివాసీ రైతులు యుద్ధం చేస్తారని దొంగల తీరుగా చేను చెలకల మీద పడి ఆరుగాలం చేసిన చేతనాగం చేసిండ్రట. అందుకే ఇగో ఇట్లా రోడ్డు ఎక్కి ధర్నాకు దిగిండ్రు. అయ్యో దేవుడా, మా నోటికాడ ముద్దను మన్నుపాలు చేసిండని ఏడుస్తున్నారు. అంతగానం ఫారెస్ట్ భూమిలో వ్యవసాయం చేస్తే ఫస్ట్ ఆపాలి, కానీ ఇట్లా చేను పెరిగినాక పంట చేతికి వచ్చే టైంకి పాడి చేస్తారా? వేలకు వేలు పెట్టుబడి పెట్టినాం, ఇప్పుడు ఏం చేయాలి దేవుడా అన్నట్టు ఏడుస్తున్నారు. ధర్నా చేస్తుంటే పినపాక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అటు దిక్కొచ్చిండ్రు. పాపం రెక్కల కష్టంతో పెంచుకున్న చేనును ఆగం చేసిండ్రని ఎమ్మెల్యే కాలు మొక్కిండ్రు. గుండెలు అవిసిపోయే తట్టు ఏడ్చిండ్రు. అయ్యా మాకు న్యాయం చెయ్యుండ్రయ్యా అని మొత్తుకున్నారు. ఎంతటి కష్టం వచ్చిందో చూడుండ్రి. ఆదివాసి బిడ్డలకు 100 ఏళ్ళు అడవిని నమ్ముకునే బతికిండ్రు. భూములు జాగాలు సంపాదించుకోకుండా ఆకులాల మళ్ళీని బతికిండ్రు. ఇప్పుడు అదే అడవిని నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటే ఫారెస్ట్ ఆఫీసర్లు గీ తీరుగా తిప్పల పెడుతున్నారు. పాపం గిసొంటి ఆదివాసి అమాయకుల బతుకులు ఎట్లనో ఏమో పోండి. కయ్యం లేని పార్టీని కాంగ్రెస్ అనరు, ఇయ్యం లేని మనిషిని సుట్టమనరు అనేది వెనకటి నుంచి వస్తున్న మాట. కాంగ్రెస్ పార్టీ అంటేనే కయ్యాలు, గొడవలు, జగుడాలు, కొట్టుకునుడు, తిట్టుకునుడు, కాలు పట్టి కింది గుంజుడులు ఉంటాయి. అసోంటి పార్టీలు ఇప్పుడు బీర్లైలయ్య రూపంలో లొల్లి బీరు వంగినట్టే వంగుతున్నది. మందుల సామేలు మంటై మండుతున్నాడు ఐలయ్య పేరు చెప్తే. అదే ముచ్చట మీద ప్రెస్ మీట్ లో మాట్లాడుకుంటా డిసిసి అధ్యక్షుడు కానీ చైర్మన్ కానీ మీకు బంధుత్వం ఉండి ఇళ్ళకి తీసుకుపోండి, మందు పోయండి, అన్నం పెట్టండి, బిర్యానీ పెట్టండి, నాకు అభ్యంతరం లేదు. కానీ పార్టీ పరంగా అక్రమంగా పొత్తులు పెట్టుకొని బంధుత్వాన్ని పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి మీరు మద్దతు ఇస్తే రాజకీయ వ్యభిచారం చేసేట మీరు మీ వ్యక్తిగతంగా కనుక వ్యభిచారం చేస్తారో అది మీ సొంతం చేసుకోండి. కానీ నా నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తికి, బీఆర్ఎస్ వ్యక్తికి మీరు కాంగ్రెస్ ఓట్లేపించి గెలిపించాలని అనైతికమైన పొత్తు పెట్టుకొని మీకు ఏ పార్టీ ఆదేశం ఇచ్చింది? మీకు అధికారం ఎక్కడిది? పిసిసి నుంచి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా? నువ్వు డిసిసి అధ్యక్షుడు ఉండి చేసే జంగిల్ పని ఇదేనా? ఎవరి మీద కొట్లాడుతున్నాం? ఎవరి మీద కొట్లాడి రాజ్యాధికారానికి వచ్చినాం? ఎవరితో ఫైట్ చేసినాం? బీఆర్ఎస్ బొందబెట్టి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నికారస్గా నల్లగొండలో 11 సీట్లు గెలిచినాం. రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో ఉన్న మదర్ డైరీ అధ్యక్షునికి ఎన్నికలు జరుగుతున్నాయట. బీర్లైలయ్యకు సుట్టపోడైన బీఆర్ఎస్ పార్టీ లీడర్ను గెలిపియాలని చూస్తున్నాడట. అట్లెట్లా చేస్తాడు? ఇదేం పద్ధతి? సుట్టమైతే ఇంటికి పిలిచి దావతీయుండ్రి. బీర్లైలయ్య బీర్లు పోసి కడుపు సల్ల చేసినా నేనేమనను గాని నా నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో కోటు వేపిస్తే ఎట్లా? అసొంటి పని కాంగ్రెస్ పార్టీని బొందబెట్టినట్టు కాదా అని అంటున్నాడు. ఇట్లా ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటేనే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు ఫోన్ చేసి మాట్లాడిండు. నువ్వు వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు బీఆర్ఎస్ ఏమని చెప్పేది ఎక్కడిది? కాంగ్రెస్ ఓట్లు లేదన్నా, కాంగ్రెస్ పార్టీ ఓట్లు బీఆర్ఎస్కి ఏమని చెప్పేది ఎక్కడిది? ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నాను వీళ్ళు. మీకు లిస్ట్ పంపిస్తే నేను లేదన్నా, నా దగ్గర ఓట్లు ఉంటే నాకు ఇంపార్టెంట్ కాదు. ఇదంతా ఒక కూటమిగా ఉంటుంది. ఈ 2 జిల్లాలు కలిసి రంగారెడ్డి జిల్లా 11 ఓట్లు ఉంటాయన్న. తర్వాత 288 ఓట్లు నల్గొండ జిల్లాకు ఉంటాయి. ఈ ఓట్లన్నీ కలిస్తేనే లెక్క. నాకు 10 ఓట్లు, లేకపోతే బీర్లైల గారికి 130 ఓట్లు, ఇవన్నీ ఇట్లా. అది నేనైతే ఇదైతే నేను చాలా సీరియస్గా ఖండించాను. నాకు మీరు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తారని కూడా చెప్పిన నేను. మనం గెలవాల్సిన కాడ ఇంకెవరినో గెలిపించే పనులు చేసుడేందన్నా అని కోపానికి వస్తున్నాడు మహేష్ కుమార్ గౌడ్తో మాట్లాడుకుంటా. బీర్లైలయ్య సుట్టపోని గెలిపించేదానికి దానిలాడితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం కావాలి అన్నట్టు ఫైర్ అవుతున్నాడు. మరి దీని మీద ఎంత బీర్లైలయ్య చీల్డు బీర్దు తీరుగా కూలుగుంటాడో, ఊపి మూత తీస్తే బుస్సున వంగినట్టు బుస కొడతాడో సామేల మీదుగా చూడాలి. చూసిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి, ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం.
అప్పటిదాకా చూస్తూనే ఉండండి మైక్ టీవీ ముచ్చట్లు.